జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి మీరందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఒక 4 రోజుల క్రితం కూడా పాము గేట్లో కనబడింది అనమాట నాకు. మా వారితో అంటే ఆయనేమో ఇక్కడేం పాములు, సిటీలో ఇదేమైనా హైదరాబాద్లో మన ఇల్లా అని అనేసారు. నేను చూశాను అంటే ఆయన అయి ఉండదు అని అంటూ ఉన్నారు. సో ఇవాళ మేము నిన్నటి నుంచి ఇల్లు క్లీన్ చేయించుకుంటున్నాం అనమాట. సో ఇవాళ ఒక ఇనపది తలుపు పడుంది అండ్ వీధిలోను, అది ఇంకా తీసి పారేయమ్మా అని అంటే అతను తీసాడు. అతను తీసేటప్పటికి పాము ఉందన్నమాట. అదే కట్ల పాము అని లేకపోతే కొబ్బరి అని అనుకున్నాం, కానీ కొబ్బరి అయితే వెంటనే పడుతుంది కదా, తాచుపాము అయితే ఇది అలా పట్టట్లేదు, పారిపోవడానికే ట్రై చేస్తుంది అనమాట. సో కొంతసేపు అటు ఇటు పరుగులు పెట్టానులేండి, మీకు అదంతా తీయలేదు, ఎందుకంటే తీసిన వీడియో మీకు క్లారిటీ ఉండదు, అందులో నా పరుగులు ఉరుకులో కనబడుతుంటాయి, అందుకని అది మీకు పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఆఖరికి మా వారు నేను వీడియో తీసుకుంటానంటే ఇలా దాన్ని ఆపారు, ఒక చిన్న కర్రతోటి చిన్నగా నొక్కి పెట్టి మరీ దానికి నెప్పెట్టేటట్టు కాకుండా ఆపారు. ఆపితే అప్పుడు నేను వచ్చి ఇలా వీడియో తీసుకోగలిగాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళందరూ పొలంలో పనులు చేసుకునేవాళ్ళు, మా ఇంట్లో పనికి వచ్చిన వాళ్ళేమో పొలాల్లో చూడడం అలవాటు కదా. సో వాళ్ళు ఏంటంటే వెంటనే చంపేస్తారట. సో చంపేస్తామని వాళ్ళు చంపొద్దు అని బాటిల్ తీసుకురండి, అందులో పట్టుకుంటాను నేను, మీరు పట్టుకోండి అంటే అమ్మో మాకు భయం అమ్మ, మేము చేయం అలాంటి పనులు, మీరు వెళ్ళిపోండి ఇంట్లోకి, మీరు ఎందుకు వచ్చారు, వాటిని చంపేస్తాం మేము, మీరు వెళ్ళిపోండి అని. లేదు నేను వెళ్తే మీరు చంపేస్తారు, నేనే పట్టుకుంటా బాటిల్ అని చెప్పి ట్రై చేశాను అనమాట. సో ఈ కోరిక కూడా తీరిందండి, బాటిల్లో పావుని పట్టుకోవడం అన్నది. హైదరాబాద్లో మా ఇంటికి కోబ్రా వచ్చినప్పుడు అది స్నేక్ క్యాచర్ని పిలిచామన్నమాట. అతను వచ్చి ఇలా పట్టుకున్నాడు, అతను ఇంకా ఈజీగా పట్టుకున్నాడు, ట్రైన్డ్ కాబట్టి. నేను అతను పట్టుకున్నప్పుడు చూసిందే ఇక్కడ అవలంబించాను. ఇది తల లోపల పెట్టినట్టే పెట్టి మళ్ళీ బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడేమో తల మీకు క్లారిటీగా తీయలేదు, అతనికి వీడియో తీయడం రాలేదు. ఆ బాటిల్ ఆ చివర కొరుకుతుంది అనమాట, లోపలికి వెళ్ళట్లేదు. ఫైనల్లీ వెళ్ళింది, అగో తొయ్యండి అంటున్నాను. మనం తొయ్యలేమండి, దాని అంతటా అదే వెళ్ళాలి. సో ఇంక మా వారు పట్టు పెట్టింది వదిలేశారనమాట. ఇప్పుడు కొంచెం పైకల్లా తీసేటప్పటికి అక్కడ కూడా వీడియో అబ్బాయికి సరిగ్గా తీయడం రాలేదు, మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది. సో ఇతను వచ్చి క్యాప్ పెట్టాడు. వాళ్ళు ఒకటే ఆశ్చర్యపోతున్నారు, మేమే అంత దూరంగా నుంచున్నాము, మీరేమో వచ్చి పట్టుకున్నారంటే మేడం, ఎంత ధైర్యం ఏంటి మీకు మరీని అని. సో ఎందుకో తెలియదండి, అలా చేయగలిగాను. ఇదిగో ఫైనల్లీ దీన్ని చంపం అనమాట. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఓపెన్ స్పేస్లో మూత తీసి బాటిల్ కొంచెం అలా జంగిల్లోకి లాగా విసిరేయండి, అది బయటకు వచ్చేస్తుంది దాని అంతటదే. చంపొద్దు, చాటుగా వెళ్ళి చంపేద్దాం అనుకుంటున్నారేమో, చంపొద్దు అని కూడా చెప్పాను. సో ఇదన్నమాట అండి. ఇది వైపర్ గూగుల్ లెన్స్లో పెట్టి చూసాము, పఫ్ యాడర్ అంటారు యాక్చువల్లీ, డెడ్లీ పాయిజనస్. ఈ మధ్య ఒకటి బాగా పాపులర్ అయింది కదా, రక్తపింజర్ రోయ్ అని, అలాగా వైపర్ని తెలుగులో రక్తపింజర్ అనే అంటారండి. ఇది పాయిజనస్, చాలా లెంత్ కూడా పెరుగుతుంది, ఒక 8-10 అడుగుల వరకు లావు కూడా బాగా అవుతుంది. ఆ మధ్య మా పక్కింట్లో వచ్చినప్పుడు కూడా నేను వీడియో షేర్ చేశాను కదా, ఇది చాలా పిల్ల అనమాట. సో ఇదండి ఈరోజు మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే హైదరాబాదే కాదు కాకినాడలో కూడా పాములు వస్తున్నాయని కొంచెంసేపు నవ్వుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.